దేవునికి స్తోత్రము, దేవదేనికి వందనములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియా సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఈ లోకంలో మనము అనేక మందితోటి స్నేహం చేస్తూ ఉంటాము. మనము మనకు అవసరతను బట్టి అనేక మందితోటి మనం స్నేహం చేస్తూ ఉంటాము. అనేక మంది లోకంతో స్నేహం చేస్తూ ఉంటారు. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, మనల్ని దాసులుగా కాకుండా స్నేహితులుగా మనల్ని చూస్తున్నాడంటే, దేవుడు మహోన్నతుడు, మహాగణుడు, అతి పరిశుద్ధుడు కదా. మరి మనం ఎంతటి వాళ్ళమండి? అలాంటిది మీరు నా స్నేహితులు అంటున్నాడంటే, దేవుడు మనం ఎంత వినయం విధేయత కలిగి దేవునికి దగ్గరగా మనం జీవించాలండి. ఈ భూలోకంలో మనం చూసుకున్నట్లయితే పెద్ద పెద్ద అధికారులు కావచ్చు, ధనవంతులు కావచ్చు, వారు పెద్ద పెద్ద వారితోటే స్నేహం చేస్తారు, చిన్నవారితోటే. కానీ చిన్నవారు కొద్దిమంది అయినా సరే పెద్దవారితో స్నేహం చేయాలి, మంచివారితోటి, పలుకుబడి ఉన్నవారితోటి స్నేహం చేయాలనుకుంటారు. కానీ పెద్దవారు ఎప్పుడు కూడా, అంటే ధనికులు ఈ లోకానుసారంగానే, వారు కూడా పెద్దవాళ్ళతోటే స్నేహం చేయాలనుకుంటారు. కానీ చిన్నవాళ్ళతోటి, కటిక పేదవాడితోటి, ఎవడైనా సరే కటిక దరిద్రుడితోటి స్నేహం చేసినటువంటి దినాలు ఉన్నాయా? నిజంగా ఉంటే ఎక్కడో బహు తక్కువ ఉండొచ్చు. వారు దేవుని గురించి బాగా ఎరిగిన వారు, లేకపోతే దేవుని యొక్క ప్రేమను తెలిసినటువంటి వారు అయితే తప్ప పెద్దవారితోటే. క్రైస్తవులుగా మనం కూడా ఏం చేస్తాం? ఎవరైనా సరే దేవుని సన్నిధిలోకి ఒక పెద్దవాడు వస్తే నువ్వు ఎక్కడ కూర్చోవంటావు. అది ఒక కట్టిక పేదవాడు వస్తే కనుక నువ్వు కింద కూర్చోవయ్యా అంటాం. మనమే వ్యత్యాసం చూపిస్తున్నామే. మరి దేవుడు మన పట్ల ఏమీ వ్యత్యాసం చూపించట్లేదు. వీడు దాసుడు, వీడు నా కింద ఉండాలి అనుకున్నాడా? నా స్నేహితుడు ఒక ఎమ్మెల్యేకి స్నేహితుడిగా ఉండాలనుకుంటాం, ఒక ఎంపీకి, ఒక మినిస్ట్రీకి, ఒక ధనవంతుడికి స్నేహితుడిగా ఉంటే బాగుంటుంది అని అనుకునేటువంటి మనము దేవాతి దేవునికే మనము స్నేహితులమంటే ఎంత గొప్ప దేవుడని మనకి. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఒక మంచి స్నేహితుడి గురించి నేను మీకు పరిచయం చేయాలని ఎంతో ఆశ కలిగి ఉన్నాను. సామెతల గ్రంథం 17 చూస్తే, నిజమైనటువంటి స్నేహితుడు విడువక ప్రేమించును. నిజమైనటువంటి స్నేహం కలిగినటువంటిదే. వాడు ధనవంతుడా, దరిద్రుడా, పేదవాడా అని ఏం చూడండి. నిజమైన స్నేహితుడు ఎన్ని సమస్యలు వచ్చినా, ఇరుకులు వచ్చినా విడువక ప్రేమిస్తూనే ఉంటాడు. కొంతమంది స్నేహితులు ఉంటారు, అవసరం తీరిపోయిందంటే ప్లేటు మార్చేస్తారు, అసలు నువ్వెవరో నాకు తెలియదు అంటారు. కొంతమంది అయితే ఎప్పుడు కూడా వారిని విడువకుండా హత్తుకునే ఉంటారు. మరి ఈ దినాన్న నిజమైనటువంటి స్నేహితుడైనటువంటి దేవత దేవుని మనం హత్తుకుంటున్నామా, విడిచిపెట్టేవారిగా ఉంటున్నామా? ఆయనైతే మనల్ని విడిచిపెట్టట్లేదు కదా. ఆయన నిజమైన స్నేహితుడైన మనకి. దురదశలో అటివాడు సహోదరుడిగా నుండెను. ఎటువంటి సమస్య వచ్చినా సరే మనకు సహోదరుడిగా ఉంటాడంట నిజమైనటువంటి స్నేహితుడు. అటువంటి స్నేహితుడు చూసుకున్నట్లయితే 1 సమూయేలు గ్రంథం 18 చూస్తే, అనేక సార్లు అనేక మంది దైవ సేవకుల ద్వారా ఈ వాక్యాన్ని మనం విని ఉండవచ్చు. అయినప్పటికీ కూడా మీకు జ్ఞాపకం చేయాలని ఎంతో ఆశ కలిగి ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు నిజంగా స్నేహం చేస్తున్నావంటే ఏదైనా ఆశించి చేస్తున్నావా? లేదు, నేను ఏది కూడా ఆశించకుండా ఇదిగో నిజమైనటువంటి స్నేహము, ఆ ప్రేమ నేను కనపరుస్తున్నాను అని అనుకుంటున్నావా? దావీదుకి సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు, సమూయేలు గ్రంథము 18 చూస్తే, సౌలు కుమారుడైనటువంటి యోనాతాను, అంటే సౌలు గారు తర్వాత అతనే యువరాజు. ఎందుకంటే యుద్ధంలో ఆరితేరినటువంటి వాడు, జ్ఞానం కలిగినటువంటి వాడు, బలాఢ్యుడు, అంత ధైర్య సాహసశీలి ఈ యొక్క యోనాతాను. అయితే దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయాను. అసలు దావీదు ఎవరు? అప్పటికి ఇంకా గొర్రెలు కాపరి, ఇంకా రాజు కూడా అవ్వలేదండి. ఒక రాజకుమారుడు దావీదుతో
యోనాతాను హృదయము దావీదు హృదయంతో కలిసిపోయాను. ఈ దినాల్లో ఒకరి హృదయంతో మరొకరి హృదయం కలిసిపోవాలండి. ఒక సేవకుడు మరి ఒక సేవకుడు హృదయంలో కలిసిపోవాలి. ఒక విశ్వాస యొక్క హృదయము మరి ఒక విశ్వాస యొక్క హృదయం కలిసిపోవాలి. అప్పుడు నిజమైనటువంటి ప్రేమ, లేకపోతే కపటమైనటువంటి ప్రేమ నటిస్తాం మనం. అలాగా ప్రేమిస్తున్నట్టు స్నేహితులుగా ఉండినట్లు కొంతమంది అలాగే ఉండి వెనకాలండి గోతులు తవ్వుతారు. కొంతమంది ముంచేస్తారు. స్నేహితుడు అని చెప్పేసి ఇంకొక రకంగా వాడేసుకుని వదిలేస్తారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో యోనాతాను యొక్క హృదయం అంతా దావీదు హృదయంతోటి కలిసిపోయింది. ఒక గొర్రెల కాపరి యొక్క హృదయంతో యోనాతాను హృదయం కలిసిపోయిందంటే నిజమైనటువంటి ప్రేమ అండి. ఎందుకంటే సౌలు కుమారుడు యువరాజు ఇతడే అవుతాడు ఇంకా. కానీ దావీదుతో స్నేహం చేస్తున్నాడు. దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతను ప్రేమించాను. ఎంత గొప్ప మనసు అండి. హృదయంలో స్థిరమైనటువంటి దృఢమైనటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు యోనాతాను. ఇదిగో దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకున్నాడు. యోనాతాను గారు దావీదుని ప్రాణ స్నేహితుడిగా భావించుకొని ఏం చేశాడు? అతన్ని ప్రేమించాను. అదండి నిజమైనటువంటి స్నేహితుడు. ఎప్పుడు కూడా ప్రేమిస్తాడు. మనసులో మంచి మనసు కలిగి అతని స్నేహితుడి పట్ల ఎల్లప్పుడూ కూడా ప్రేమిస్తూనే ఉంటాడు. ఇక్కడ చూస్తే యోనాతానుకి ఏమి తక్కువ? అతనికి లెవెల్ చూసుకోవచ్చు కదా. కానీ దేవుడు కూడా మనల్ని కూడా స్నేహితులుగా భావిస్తున్నాడంటే మన రూపాలు కాదు, మనకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ కాదు దేవుడు చూసేది. మన మనసులను చూసి అబ్రహాము నా స్నేహితుడు అన్నాడండి. అబ్రహాము నా స్నేహితుడు అన్నాడంటే అబ్రహాము దగ్గర నేను ఏమైనా దాచుతున్నా. కానీ కొంతమంది స్నేహితులు కపటమైన మనసు, పైకి ఒకటి చెప్తారు, లోపల ఇంకొకటి ఉంచుకుంటారు. నా స్నేహితుడు అంటారు. వెనకాలండి ఎన్నో రకాలుగా మాట్లాడతారండి. ఎంత భయంకరం అండి. అది నిజమైనటువంటి స్నేహం కాదు. కానీ యోనాతాను హృదయము దావీదు హృదయంతో కలిసిపోయింది. యోనాతాను దావీదుని ప్రాణ స్నేహితునిగా భావించాడు కనుక అతన్ని ప్రేమించి ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి అతని వెళ్ళనీయక సౌలు అతనిని చేర్చుకొనెను. దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని అతనిని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకొనెను. అదండి స్నేహితుల మధ్య ఎప్పుడు కూడా ఒక నిబంధన ఉండాలి. బహుగా ప్రేమించేవారు, హృదయాలు కలిసిపోయినటువంటి వారు ప్రాణ స్నేహితులుగా భావించుకున్నప్పుడు ఒక నిబంధన చేసుకుంటారు. ఇదిగో నేను బ్రతుకున్నంత వరకు కూడా నా స్నేహితుని నేను విడిచిపెట్టను. నా స్నేహితుని ఎప్పుడు కూడా నేను మోసగించను. ఎప్పుడు కూడా నేను సహకారిగా ఉంటాను. యోనాతాను అండి గొర్రెల కాపరితోటి స్నేహం చేస్తున్నాడు. ఈ దినాన యోనాతానులో నుండి మనం అనేకటువంటి విషయాలు నేర్చుకోవాలి. నిజంగా ఎంత తగ్గింపు ఉంది, ఎంత ప్రేమ ఉన్నది దావీదు పట్ల. నిబంధన చేసుకుని మరియు యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడికొట్టెను తీసి దావీదునికి ఇచ్చెను. అదండి స్నేహితుడు. ఎప్పుడు కూడా ఎదుటోడు దగ్గర నుంచి ఆశించడు నా స్నేహితుడు ఏమైనా ఇస్తాడని. కానీ ఎప్పుడు కూడా ఇతడు నా ప్రాణ స్నేహితుడు, తీసుకో తిను. అసలు ఏమి ఇస్తున్నాడు ఇక్కడ? దుప్పటిని, కత్తిని, విల్లును, నడికట్టుని ఇచ్చేస్తున్నాడంటే ఇదిగో నువ్వు కాబోయే రాజువు నీవే. అసలు చెప్పాలంటే దావీదుకు శత్రువుగా అయిపోవాలి యోనాతాను. ఎందుకు? ఇదిగో రాజ్యంలోనికి పిలిపిస్తున్నాడు సౌలు, నువ్వు అధిపతిగా ఉండు, అధికారిగా ఉండని. అమ్మో ఇతడు ఎలాగ ఉంటే ఎదిగిపోతాడో అని హృదయంలో ఒక కక్ష పెట్టుకోవాలి, పగ పెట్టుకోవాలి. మనమైతే ఒక సంఘంలో పరిచర్య చేస్తున్నప్పుడు సంఘ సేవకుడు వేరే వాళ్ళకి ఇచ్చేయడానికి అతను కుమారుడు కాకుండా వీని ఎలాగ బయటికి గెంటాలి, వీని ఎలాగ ఏ తప్పైనా పట్టుకొని బయటికి గెంటేయాలి, నన్ను ఎదగనకుండా చేస్తున్నారు అని అనుకుంటారు. అయ్యో లేదు, నాకంటే నా తండ్రి ఇచ్చాడు అతనికి అధికారం, నాకంటే మంచి సేవ చేయాలి అని ఎవరైనా అనుకుంటారండి? లేదు.
అతను కూడా ఏమనుకుంటాడు, నా కుమారుడే ఉండాలనుకుంటాడు, లేకపోతే అతని కుమారుడే నేనే ఉండాలి, నా తండ్రి తర్వాత నేనే ఉండాలి, నేనే అధికారం పెత్తనం చెలాయించాలి అనుకుంటారు. యోనాతాను 4 వస్తువులు ఇచ్చేసాడంటే దాని అర్థం ఏంటి? కాబోయే రాజువు నీవే. అందుకే ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. సమూయేలు గ్రంథంలోనే 1 సమూయేలు గ్రంథము 23:17 చూస్తే యోనాతాను అంటున్నాడండి, నీవు ఇశ్రాయేలుకు రాజువగుదువు, నేను నీకు సహకారినవుదును. ఏంటండి, కాబోయే యువరాజు అంటున్నాడు గొర్రెల కాపరితోటి, నువ్వు రాజు అవుతావు, నేను నీకు అసలు యోనాతాను ఏమండాలి? ఇదిగో నేను రాజుని అవుతాను, నీవు నాకు సహకారంగా ఉండు, నేను నిన్ను బాగా చూసుకుంటాను, నీకు ఏ లోటుపోట్లు లేకుండా నీకు అన్నీ కూడా సమకూరుస్తాను, ఒక ఇల్లు కడతాను, నీకు వివాహం చేస్తాను, అన్నీ నేను చూసుకుంటాను అని ఎవరు చెప్పాలి? యోనాతాను చెప్పాలి. కానీ యోనాతాను ఏమంటున్నాడు? ఇదిగో నీవు రాజు అవుతావు. నిజమైన స్నేహితుడండి, నిష్కపటమైనటువంటి స్నేహితుడు, కపటము లేనటువంటి నిర్మలమైనటువంటి మనసు కలిగినటువంటి వాడు యోనాతాను. ప్రతి స్నేహితుడు కూడా యోనాతాను కలిగినటువంటి మనసును కలిగి ఉండాలి. దొంగ మనసు కాదు యోనాతానుది, కపటమైన మనసు కాదు, మోసగించే మనసు కాదు, అవసరం కొద్దీ వాడుకునేటువంటి మనసు కాదు యోనాతానుది. ఇదిగో యోనాతాను అన్నాడు సమూయేలు గ్రంథం 1 సమూయేలు 23:17 నీవు రాజు అవుతావు, నేను నీకు సహకారిగా నేనుంటాను, నీకు సేవ చేస్తాను అంటున్నాడంటే ఎంత మంచి స్నేహితుడండి. అనిల్ అంబానీ కొడుకు ఒక దరిద్రుడితోటి చేసి, ఇదిగో నేను నీకు తోడుకుంటాను, నువ్వు ఈ బిజినెస్లను నువ్వు చూసుకో అని అనగలడా? సమస్య లేదు. ప్రాణం పోయినా అనరు అధికారులు, పెద్దవారు ఎవరైనా సరే. కానీ యోనాతాను ఏంటండి, మైండ్ పనిచేయట్లేదా? లేదండి, అతన్ని ప్రాణ స్నేహితునిగా భావించాడు. అతని దగ్గర 4 వస్తువులు ఇచ్చేశాడు. నువ్వు రాజు అవుతావు, నేను నీకు సహకారిగానే ఉంటాను. ఎందుకు ఆ మాట్లాడినాడంటే దేవుడు ఆయన పక్షాన ఉన్నాడు, దావీదు పక్షాన ఉన్నాడు, దావీదు ఒక ఉన్నతమైన స్థితిలో ఉంటాడో అని యోనాతాను గ్రహించాడండి, ప్రేమించాడండి, ప్రాణాన్ని ఇవ్వటానికైనా సరే సిద్ధపడ్డాడు. ఎంత గొప్ప స్నేహితుడు. దావీదు సౌలు తనను పంపిన చోటకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పనిచేసుకొని వచ్చెను. ఎక్కడికి వెళ్ళినా సరే మంచి పనులు, దావీదు మంచి పనులు చేస్తానున్నాడు. సౌలు ఎప్పుడైతే కనుక ఈ ఫిలిస్తీయుడైనటువంటి గొలియాతుని చంపాడో అక్కడ ఒక పాట పాడారు కదా, ఇదిగో దావీదునకు 10,000 కొలదియో సౌలుకు 1,000 కొలదియో అన్నప్పుడు విసపు చూపు చూశాడు. దావీదు రాజ్యం తప్ప ఇంకేం తీసుకుంటాడు. అప్పటి నుంచి ఇంకా అలాగలాగా పగ, కోపం, ఓ పక్కన భయం కూడా కలిగింది సౌలుకి దావీదు గారు అంటే. ఏటతోటి ఒకే దెబ్బతో చంపేయాలి అని ఇట్లాగ అనేక రకాలుగా చూసుకున్నటువంటి దినాలు ఉన్నాయి. దావీదుని ఎలాగైనా సరే చంపేయాలి. ఆ విషయం తెలుసుకున్నటువంటి యోనాతాను, ఇదిగో దావీదు, నిన్ను నా తండ్రి చంపాలని చూస్తాడు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నువ్వు జాగ్రత్తగా ఉండు అని తండ్రికి సహకరించవలసినటువంటి వాడు దావీదుకి చెప్తున్నాడండి. ఇదిగో సౌలు రాజు అంటే నా తండ్రి నిన్ను చంపాలని చూస్తున్నాడు, నువ్వు జాగ్రత్తగా ఉండు అని అంటున్నాడంటే నిజమైనటువంటి స్నేహితుడు అండి. ఒకానొక దినాన్న ఈ విషయం తెలుసుకున్నటువంటి సౌలు కూడా యోనాతాను పిలిపించి, అసలు నువ్వేం పని చేస్తున్నావు, నువ్వు అతనికి సహకరిస్తున్నావేంటి అని తిట్టాడు కూడా. కానీ అతను ఎప్పుడు కూడా దావీదుని నొప్పించలేదు, బాధ కలిగించలేదు, మోసగించలేదండి దావీదుని యోనాతాను. అదండి, అట్టి రీతిగా ఎప్పుడు కూడా మంచి స్నేహితుడు ఎప్పుడు కూడా తోడుగా ఉంటాడు, విడువక ప్రేమిస్తాడు. మరి మనం ఆ విధంగా ఉంటున్నామా? యోనాతానుకి ఏమి తక్కువ లేదు, అతడు యుద్ధాన్ని చేయగలడు, తర్వాత ఆయనే. కానీ దావీదుని స్నేహితుడిగా, ప్రాణ స్నేహితుడిగా భావించాడు, 4 వస్తువులు ఇచ్చాడు. ఇదన్నా మనము ఎటువంటి స్నేహితులుగా మనం ఉంటున్నామో ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి.
ఇక్కడ ఇవన్నీ చూసుకుంటా పోతే సమస్త విషయంలోనూ సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా ఎవరు? దావీదు. యెహోవా అతనికి తోడుగా ఉండెను. దావీదు మిగిలిన సుబుద్ధి గలవాడే ప్రవర్తించుట సౌలు చూచి మరీ అధికంగా అతనికి భయపడుతున్నాడు. కానీ చంపేయాలి. ఈ విధంగా ఉన్నటువంటి సమయంలో ఇక్కడ అంటున్నాడండి 19వ అధ్యాయంలో చూస్తే మొదటి సమయంలో అంతటి సౌలు మీరు దావీదును చంపవలసిందని తన కుమారుడైన యోనాతానుతోనూ తన సేవకులందరితోనూ చెప్పగా సౌలు కుమారుడైన యోనాతాను దావీదు యందు బహు ఇష్టము గలవాడై ఉండి. దావీదు ఇట్లండి బహు ఇష్టం అండి. ప్రేమించేవారు ఎప్పుడు కూడా ఇష్టపడతారు. కపటమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వాడు, పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడంట. యోనాతాను అటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు కాదు. తన వస్తువులను ఇచ్చేశాడు. ఇదిగో నువ్వు రాజు అవుతావు, నేను నీకు సేవకుడిగా ఉంటాను అన్నాడంటే ఎంత ఇదండి. అదే మనమైతే ఇదిగో దావీదు అంత గొప్ప పని చేశాడు కదా గొలియాతుని చెప్పి, ఇదిగో దావీదు నేను రాజు అవుతున్నాను, నీకు మంచి పదవిని ఇస్తాను, నేను నువ్వు నా దగ్గరే ఉండిపో అంట. మనం ఏది అవసరాలు తీర్చుకుంటానికే, ఏ బలాన్ని చూసి అధికారాన్ని చూసి వెనకాల చూసి నువ్వు నా దగ్గరే ఉండు, నీకు నేను అన్నీ చేస్తానంటారు. అవసరం ఉన్నంతసేపు వాడుకుంటే తర్వాత నీ దారిని చూసుకొని విడిచిపెట్టేసినటువంటి స్నేహితులు ఎంతమంది లేరండి. స్నేహితులు కానీ స్నేహితురాండ్రులు కానీ తప్పండి. దేవుని యొక్క వాక్యం చేస్తుంది. యోనాతాను బహు ఇష్టము గలవాడై ఉండి దావీదు యందు నిజమైనటువంటి స్నేహం. ఏమి లబ్ధి పొందాలని యోనాతాను దావీదుని ఎంత ఇష్టపడుతున్నాడో, ఎంత ప్రాణ స్నేహితుడిగా. ఏమీ లేదండి దావీదు దగ్గర, దేవుడు మాత్రం తోడుకున్నాడు. అది గమనించాడు యోనాతాను. నా ధనము కాదు, నా బలము కాదు, అసలు నేను కాదు, దావీదు నీవు రాజు అవుతావు. అదండి నిజమైనటువంటి స్నేహితులకి విడువక ప్రేమిస్తాడు. అటు దుర్దశలు అట్టువాడు సహోదరుడిగా ఉంటాడు. ఇదిగో దావీదుని చంపాలని తన తండ్రి ఆజ్ఞాపించినప్పుడు అంటున్నాడు యోనాతాను, నా తండ్రి అయిన సౌలు నిన్ను చంపవలనన్న ప్రయత్నము మీదనున్నాడు, కాబట్టి నీవు ఉదయమున జాగ్రత్త పడి రహస్యమైన స్థలమందు దాగి ఉండము. అదండి స్నేహితుడు, మంచి స్నేహితుడు. ఆపదలో పడకుండా, ఇరుకులో పడకుండా రక్షించడం అంటే ఇదండి. ఇలాగ చెప్పుకుంటూ పోతే యోనాతాను అన్నాడు, తన తండ్రి అయిన సౌలుతో దావీదుని గురించి దయగా మాట్లాడి నీ సేవకుడైన దావీదు నీ విషయంలో ఏ తప్పిదము చేసిన వాడు కాక బహుమేలు చేసిన కనుక. యోనాతాను సౌలుతోటి మాట్లాడుతున్నాడు తన తండ్రితోటి. అసలు నువ్వు దావీదుని చంపవలసినటువంటి పని ఏమిటి? నీకేం అపకారం చేశాడు? మేలే చేశాడు కదా అని అంటున్నాడు ఇక్కడ 19వ అధ్యాయం మొదటి సమయాలు 5వ వచనంలో. అతడు ప్రాణమునకు తెగించి ఆ ఫిలిస్తీన్లను చంపగా యెహోవా ఇశ్రాయేలులందరికీ గొప్ప రక్షణ కలిగజేసెను. అది నీవే చూచి సంతోషించితివి కదా. నిష్కారణముగా దావీదును చంపి నిరపరాధి యొక్క ప్రాణము తీసి నీవెందుకు పాపము చేయదువని మనవి చేయగా. ఒక నిరపరాధిని చంపి నువ్వెందుకు పాపాత్ముడు అయిపోవాలనుకున్నా? ఈ దినాల్లో చూడండి, అనేక మంది స్నేహం చేస్తారు నమ్మిస్తారో గొంతుకు కోసేస్తున్నారండి. ఈ దినాన మంచి స్నేహితులుగా నమ్మిస్తున్నారు, దోచేసుకుంటున్నారు. ఎంత భయంకరం అండి. స్నేహం చేస్తున్నారు ఒక కుటుంబంతో, భర్తను చంపేసి భార్యతోటి గడుపుతున్నారు. ఎంత భయంకర స్థితి అండి. స్నేహితుడి యొక్క భార్యని పాడు చేయటం, లేకపోతే స్నేహితుడు ఇల్లును కొల్లగొట్టడం, ఇటువంటి స్నేహితులు ఉన్నారో వారు ఎంతవరకు నిలవరు. కానీ యోనాతాను అలాంటి వాడు కాదు. తండ్రితోటే విభేదిస్తున్నాడు, తండ్రి ఎదుటే మాట్లాడుతున్నాడు. అసలు నీకు ఏ కీడు చేశాడు దావీదు? ఫిలిస్తీన్లను చంపాడు కదా, గొలియాతునే చంపాడు కదా, నీకు మేలే చేశాడు కదా, అందుని బట్టి నువ్వు సంతోషించాలే. ఒక నిరపరాధిని, ఏ తప్పు చేయలేనటువంటి వాడిని నువ్వు చంపి పాపం మూట కట్టుకోవాలనుకుంటున్నావా అని సౌలు తన తండ్రి అయినట్టు యోనాతాను తండ్రిని అడుగుతున్నాడండి సౌలుని, ఏం చేశాడని. సౌలు యోనాతాను చెప్పిన మాట ఆలకించి యెహోవా జీవంతోడు అతనికి మరణము శిక్ష విధింపనని ప్రమాణం చేశాడు. నేనే మరణ శిక్ష విధించను అని. సౌలుకి ఎలాగుంది లోపల? కపటమైన మనసు సౌలుది. చంపనని ఏం చేస్తున్నాడు? ఆ బాణంతో ఒక్క పోటుతో చంపేయాలనుకున్నాడు, కానీ 2 సార్లు తప్పించుకున్నారు దావీదు గారు. ప్రియ సోదరులారా,
యోనాతాను ఎంత మంచి స్నేహితుడు, ఇలా చెప్పుకుంటూ పోతే ఇదన్నీ కూడా ఉన్నాయి. అప్పుడు యోనాతాను దావీదును పిలుచుకొని పోయి ఆ సంగతులన్నీ అతనికి తెలియజేసి దావీదును సౌలు వద్దకు తీసుకుని రాగా, ఈ విషయాలన్నీ కూడా నేనేం మాట్లాడానో, నా తండ్రి ఏం చెప్పాడో దావీదుతో చెప్పాడండి యోనాతాను. ఇది ఇక నాకు ఒక ఉపకారం చేయవలను ఏమనగా, యెహోవా పేరిట నీతో నిబంధన చేటికే నీ దాసుడైన నన్ను రప్పించితివి. ఇలాగా అనేక నిబంధనలు చేసుకున్నారండి. మంచి స్నేహితులు దావీదు, యోనాతాను ప్రాణ స్నేహితులు. అందుకే యోనాతాను చనిపోయిన తర్వాత దావీదు రాజు అయిన తర్వాత అడుగుతాడు, ఇదిగో యోనాతాను కుటుంబంలో లేకపోతే సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారంటే అప్పుడు ఇది యోనాతాను కుమారుడైనటువంటి ఆ యొక్క 2 సమూయేలు గ్రంథంలో మనకు అక్కడ కనబడుతుంది. మెఫీబోషెతు యోనాతానును బట్టి నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అన్నప్పుడు మెఫీబోషెతు దావీదునికి వచ్చి సాగిలపడి నమస్కారం చేయగా, ఇతడు కుంటివాడు పాపం, ఇదిగో నీకు రావాల్సిన అన్నీ కూడా నేను ఇచ్చేస్తాను నీ తండ్రిని బట్టి, ఇదిగో నువ్వు ఎల్లప్పుడూ కూడా నా యొక్క భోజనపు బల్లం దగ్గర నువ్వు భోజనం చెయ్యి అన్నప్పుడు నిజంగా చచ్చిన కుక్కనైనటువంటి వాడునైనా నా ఎడలు నీవు దయచూపుటకు నీ దాసునకు నేను ఎంతటి వాడు. చూసారా, ఇదండి స్నేహం. స్నేహం అంటే ఇదే. అటువంటి స్నేహం కలిగి మనం జీవిస్తానండి దేవుడు ఆస్వాదిస్తాడు. ప్రియా సహోదరి సహోదరులారా, ఎక్కువ సమయం అయితే వింటలేదు కనుక నిజమైనటువంటి స్నేహం కలిగి యోనాతాను దావీదును బహుగా ప్రేమించాడు, ప్రాణ స్నేహితుడిగా ప్రేమించాడు. ఏమీ ఆశించలేదండి. ఇతను యువరాజుగా అవ్వాల్సినటువంటి వాడు, ఒక మంచి అధికారిగా ఉన్నాడు. అయినా సరే నీవు రాజు అవుతావు, నేను నీకు సేవకుడిగా ఉంటాను అన్నాడంటే ఎంత మంచి గొప్ప స్నేహితుడండి. కనుక మనందరం కూడా దేవుడే స్నేహితుడు అన్నాడు మనకి అంటే ఇంకా ఆయన ఎంత గొప్పవాడో చూడండి. మనందరము కూడా దేవునికి దగ్గరగా నమ్మకమైనటువంటి వారుగా మోసగించేటువంటి స్నేహం చేయటం కాదు, కానీ దేవునికి మనుషులకు కూడా నిజమైనటువంటి స్నేహితులుగా ఉంటూ దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవిద్దాం. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవానికి స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా నిజమైనటువంటి స్నేహితుడు ప్రభా, ఇదిగో తండ్రి విడువక ప్రేమించిన అన్నావు. అవును ప్రభా, నీవు మా నిజమైనటువంటి స్నేహితుడు అయ్యా. మమ్మల్ని దాసులుగా కాకుండా ఈ లోకంలో అయితే ప్రభా అధికారులైతే ధనవంతులైతే వారు కూడా వారి లెవెల్కి తగ్గినట్టుగా ప్రభా వారు చూసుకుంటారయ్యా. నీవు సర్వ సృష్టిని ప్రభా సర్వోన్నతుడు అయ్యా. మాకు నువ్వు స్నేహితుడు అన్నావంటే ఎంత గొప్ప దేవుడు అయ్యా నువ్వు. ఇదిగో దేవా, యోనాతాను ప్రభా దావీదును బహుగా ప్రేమించాడయ్యా, ప్రాణ స్నేహితుడయ్యా. తనకున్నటువంటి 4 వస్తువులు ఇచ్చేసాడంటే నీవు రాజుగా ఉంటావు, నేను నీకు దాసుడిగా ఉంటానన్నాడు, నీకు సేవ చేస్తానన్నాడు. ఎంత మంచి స్నేహితుడయ్యా. మేము కూడా కపటమైనటువంటి ఇదిగో తండ్రి స్నేహితులుగా కాకుండా నిజమైనటువంటి స్నేహితులుగా మేము కూడా ఉండటానికి మాకు సాయం దయచేయమని క్రీస్తు నామములో అడిగిన పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆస్తించునుగాక. ఆమేన్.